ఆపరేషన్ కర్రగుట్టలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఛత్తీస్గఢ్లోని కర్రగుట్టలే టార్గెట్గా భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఇక మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రగుట్టల చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో సాయుధ బలగాలు మోహరించి జల్లెడ పడుతున్నారు. ఇక 12,000 మందికి పైగా పోలీసులు బాంబ్ స్క్వాడ్స్తో గుట్టలను చుట్టుముట్టారు. ఏ క్షణంలోనైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది. ఇక మావోయిస్టు ముఖ్య నేత హిడ్మా దళం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలాలను అనుకొని ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సరిహద్దుకు దగ్గరలో కర్రగుట్టలున్నాయి. ఇక ఆపరేషన్ కగార్ పేరుతో సిఆర్పీఎఫ్ బలగాలు కొద్ది నెలలుగా మావోయిస్టుల ఏరివేత చేపట్టాయి. వరుస ఎన్కౌంటర్లలో వందల మంది మావోయిస్టులు మరణించారు. ఇక మిగిలిన వారి రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి కర్రగుట్టల వైపు వచ్చినటువంటి పోలీసులు నిఘా వర్గాలకు సమాచారం అందించింది. ఈ గుట్టల చుట్టూ బాంబులు, ల్యాండ్ మైన్స్ అమర్చి సేఫ్ జోన్గా మలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇక మావోయిస్టు స్థావరాలకు సమీపంగా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి. భారీ ఆయుధాలతో కర్రగుట్టలను చుట్టుముట్టుతున్నారు. మరోవైపు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సాయంతో భద్రతా బలగాలు కర్రగుట్టలపై మావోయిస్టుల స్థావరాలపై వైపు సాగుతున్నాయి. దీంతో ఏ క్షణంలోనైనా దండకారణ్యంలో తుపాకుల మూత మోగనుంది. దీంతో అటవీ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కర్రగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్పై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు చర్చల ప్రతిపాదన నడుస్తుంటే మరోవైపు హత్యాకాండ కొనసాగించడం దుర్మార్గమని మండిపడుతున్నాయి. వెంటనే కర్రగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.